జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. టికెట్ కేటాయింపు వ్యవహారంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తితో భగ్గుమన్నారు. ఆయన అలకబున్నడంతో పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంత్రులు పొన్నాం ప్రభాకర్, వివేక్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ పార్టీ నాయకుల ఎదుట తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. 40 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తనను కనీసం సంప్రదించకుండా అభ్యర్థిని ఎలా ఖరారు చేస్తారని నిలదీశారు. ఇది తనను ఘోరంగా అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మాత్రమే స్థానికేతర అంశం ఎందుకు తెరపైకి వచ్చిందని ప్రశ్నించారు. గతంలో కామారెడ్డి, మల్కాజ్గిరిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా చురకలంటించారు. కష్టకాలంలో కూడా పార్టీని అంటిపెట్టుకుని పనిచేశారని, అయినా తనకు తగిన గౌరవం దక్కలేదని అంజన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు మమ్మల్ని తొక్కుకుంటూ పోతే మేం ఎక్కుకుంటూ పోతాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులుగా ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరికీ కోరుతా ఉన్నారు. వారు కోరుతారు. తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా అక్కడి ప్రజలందరూ, కార్యకర్తలందరూ ముఖ్యంగా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉంది. అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ గారే మాట్లాడినారు. కాబట్టి దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు ముందున్నటువంటి లక్ష్యం జూబ్లీహిల్స్ గెలవడం. మొన్నటి ఉప ఎన్నిక ఒకటి అనుకోకుండా కంటోన్మెంట్ వస్తే అక్కడ ప్రజలు అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినారు. ఇప్పుడు అక్కడ సానుభూతి పేరు మీద జూబ్లీహిల్స్లో ఓట్లాడిగే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ కూడా ప్రజల విజ్ఞతతో, కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో గెలవడానికి గెలిపించేటువంటి బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంజన్ కుమార్ గారే దానికి ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటారనే మాట సందర్భంగా మనకు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు చెప్పే సందర్భంలో నిర్మోహమాటంగా చెప్తుంది. వేరే నిరంకుశంగా ఒక నియంత్రిత పార్టీలాగా ఉండదు. మీరు కూడా పెద్ద చూస్తూ ఉన్నారు. అభ్యర్థులు మా దగ్గర స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంది. ఆ పార్టీలో కూడా చాలామంది. కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వొడాఫోన్ 40,000 కోట్ల రూపాయల మేర ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం ద్వారా దాన్ని తిరస్కరించింది. వొడాఫోన్కు లబ్ధి చేకూర్చిన బీజేపీ బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగాన్ని ఎందుకు సవరించదు అని బీజేపీ ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిలదీశారు. తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఎన్నోసార్లు తమకు అనుకూలంగా ఉన్న విషయాలపై రాజ్యాంగాన్ని సవరించిన బీజేపీ బీసీల కోసం ఎందుకు సవరించదు? బీసీ కులగణనపై కూడా సుప్రీం తీర్పును దాటవేసేలా పార్లమెంట్లో బీజేపీ చట్ట సవరణ తెచ్చింది. బీఆర్ఎస్ హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదని పొన్నాం ప్రభాకర్ అంటున్నారు. బీఆర్ఎస్ డ్రామా కంపెనీ కాదు బీసీలతో రాజకీయాలు చేయడానికి. రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్లో కనీసం ప్రైవేట్ మెంబర్ బిల్లునైనా పెట్టారా అని వినోద్ కుమార్ అడిగారు. వోడాఫోన్కు ఉన్నటువంటి ప్రేమ ప్రజలపైన, బీసీలపైన లేదు కదా బీజేపీ పార్టీకి. ఇట్లా చెప్పకపోతే ఇది కోర్టు వాదనలు కావు. ఒక 10-20 కేసులు నేను సైడ్ చేస్తా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను దాన్ని మరి అధిగమించాలంటే ఆ తీర్పును నువ్వు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి చట్ట సవరణ చెయ్యాలి. ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని సవరించారు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో. తీర్పు అనేది ప్రజాక్షేమం కాదు, ప్రజా సంక్షేమం కాదు. ప్రజలకు రాజ్యాంగం హక్కుల ద్వారా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వచ్చు. అసలు 9th షెడ్యూల్ ఎందుకు పెట్టిర్రు? కొన్ని చట్టాలని రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకి భంగం కలిగేటువంటి చట్టాలుంటే కోర్టుకు పోతే వాటిని తప్పుపడతాయి కోర్టులు. కాబట్టి కొన్ని చట్టాలని మరి వాటిని 9th షెడ్యూల్లో పొందపరిస్తే, రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో పొందపరిస్తే మరి కోర్టులు ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదు. కాబట్టి మరి నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చిన మొదటి రాజ్యాంగ సవరణే 9th షెడ్యూల్ పెట్టడం.
1951లోనే స్వాతంత్రం వచ్చి మొదటి సంవత్సరం లోపట్నే మరి రాజ్యాంగ సవరణ చేసి ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్సర్షన్ ఆఫ్ 9th షెడ్యూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే వరల్డ్ వాటర్ అవార్డ్, ఉత్తమ ఎస్టీపీ, ఉత్తమ యాజమాన్య అవార్డు లాంటి వాటిని గెలుచుకోగా తాజాగా మరొక అవార్డును తన ఖాతాలో వేసుకుంది. తన సంస్థలో ఆర్టీఐ కేసుల్లో ఉత్తమంగా పనిచేసిన గాను తెలంగాణ సమాచార కమిషన్ ఉత్తమ హెడ్ ఆఫీస్ డిపార్ట్మెంట్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డును జలమండలి ఎండీ అశోక్ రెడ్డి రవీంద్ర భారతిలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డు ప్రధాన కార్యక్రమంలో పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. Sri A. Ashok Reddy IAS garu to come forward and receive the award from our governor sir. Second prize goes to Director Municipal Administration. I request Srimati T.K. Sridevi IAS garu to come forward. Sri A. Ashok Reddy IAS garu to come forward and receive the award from our governor sir. Second prize goes to Director Municipal Administration. I request Srimati T.K. Sridevi IAS garu to come forward. ఎస్ఐపై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. మెడికల్ కాలేజీ ధర్నా కేసులో వైసీపీ కార్యకర్తలని రోజు స్టేషన్కు పిలిపించి వేధిస్తున్నారని మచిలీపట్నం ఎస్ఐపై మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న అరెస్టుపై మాట్లాడాలని చెప్పి పిఎస్కు పిలిచి సుబ్బన్నను అరెస్ట్ చేశారన్నారు. సుబ్బన్న అరెస్టుపై మచిలీపట్నం పోలీసులను నిలదీశారు పేర్ని నాని. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదని అరెస్ట్ చేస్తారా? అబద్ధం లేకుండా సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. అందులో చెప్పింది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు. వాళ్ళు నవ్వుకున్నారు వాళ్ళు. ఏం పర్లేదు తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారండి వాళ్ళు. అవునండి, నేను అప్పుడు గుర్తుపట్టలేదు, గుర్తుపట్టాను రోజు వస్తుంది కంగారు. ఊరేస్తారేమో అంతేనా? నువ్వేస్తారండి విచారణ ఊరే సుబ్బని నువ్వేం చేయగలవు? ఏం ఊరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఊరేయగలవా? రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42% రిజర్వేషన్లను అడ్డుకున్న రెడ్డి జాగృతి నాయకులను బీసీ సమాజం క్షమించదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. కోర్టులో కేసు వేసి బీసీల నోటికాడి కోడును లాక్కున్నారని మండిపడ్డారు. వారి వైఖరికి నిరసనగా హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. రోడ్లపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ 4% లేని అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు కల్పించారని, 60% ఉన్న బీసీలకు 42% కల్పిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునర్సమీక్షించాలని డిమాండ్ చేశారు. తూచా తప్పకుండా మాకు న్యాయం జరగాలి. మేము దాదాపు 70 కోట్ల మంది భారతదేశంలో బీసీలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో 2.5 కోట్ల మంది ఉన్నాం. మాకు చట్టసభలో కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఇవ్వడం లేదు. దాని కోర్టు కూడా నిన్న స్టే ఇవ్వడం జరిగింది. మరి మేము పోరాటం చేస్తున్నామండి. అడుగడుగులకి స్థానిక సంస్థలు కౌన్సిలర్లు వార్డు మెంబర్లు కావాలని అడిగితే కూడా కోర్టు మా మీద స్టే విధించడం చాలా అన్యాయం. మరి పార్టీలు ఇప్పటికైనా కానీ 9th షెడ్యూల్లో పెట్టాలి. బీసీ కమిషన్ వేసి డెడికేషన్ కమిషన్ వేసి న్యాయబద్ధంగా ట్రిపుల్ టెస్ట్ ప్రకారం పెడితే కోట్ల పేరుతో బీసీల గొంతు కోద్దామని చూస్తున్నారు. బిడ్డలారా రేపు పొద్దున మీరు రెడ్డి జాగృతి పేరుతోనో ఆల్రెడీ మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. రాష్ట్రంలో 33 మంది
ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అయినా మీకు ఆధిపత్య వర్గాలకు ల్యాండ్ మీదే, శాండ్ మీదే, మైన్ మీదే నా కొడకల్లారా బీసీలను దోచుకుని చదిపోరా మీరు? ఈ రోజు కూడా మాకు కోర్టుకు పోయి మాకు స్టే తేవడం అంటే బీసీల గొంతుకోవడమే. దీంట్లో బీజేపీ పాత్ర వచ్చేంత వరకు స్థానిక ఎలక్షన్ చేయాలి. దీనికి బీజేపీ గవర్నమెంట్ పెద్ద బాధ్యత వహించాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం మా గవర్నర్ మాకు సంతకం పెట్టడానికి నిన్న కోర్టులో వాళ్ళు కొట్టడం జరిగింది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం మీది నెక్స్ట్ టైం ఎలక్షన్ ఓట్లు అడగడానికి రావడానికి మీకు హక్కే లేదని చెప్తున్నారు. బీజేపీ ప్రభుత్వానికి మీరు ఏ ముఖం పెట్టుకుని మా ఇళ్ల ముందుకు వస్తారు ఓట్లు అడగడానికి? ఇది బీసీలకు మాకు ద్రోహం చేశారు. అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతున్నది. కాబట్టి ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రిజర్వేషన్ వ్యతిరేకుల యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ఎందుకంటే రిజర్వేషన్ వ్యతిరేకుల యొక్క వారి యొక్క జనాభా ఎంత, వారి రిజర్వేషన్లు ఎంత, 4% ఉన్నటువంటి అగ్రకులాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన తీసుకొచ్చిందని చెప్పి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. 60% ఉన్నటువంటి బీసీలకు మరి 42% రిజర్వేషన్లు తీసుకొస్తే ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. 10% వాళ్ళు ఏదైతే ఈడబ్ల్యూఎస్ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హస్తినాపురంలో విద్యార్థులతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు నరేష్ యాదవ్. దీక్షకు మద్దతుగా బీజేపీ నాయకులు ఆచారి హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సంవత్సరాలుగా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 8,000 పైచలకు ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు పెండింగ్ పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడితే దానిలో విద్యార్థులకు పెండింగ్లో ఉన్న 8,000 కోట్లు ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆచారి. ముఖ్యమంత్రి తన వద్దనే విద్యాశాఖను పెట్టుకుని విద్యార్థుల కోసం 8,000 కోట్లు విడుదల చేయలేనటువంటి దుస్థితిలో ఉండటం సిగ్గుచేటు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద విద్యార్థులు మూకుమ్మడి దాడి చేసే పరిస్థితి వస్తుందంటూ హెచ్చరించారు. ఉద్యోగానికి పోయినా లేకపోతే బయటికి వెళ్ళాలన్నా కూడా సర్టిఫికేట్స్ కావాలి. ఈరోజు పరిస్థితి పేద మధ్యతరగతి పిల్లలే రియంబర్స్మెంట్ మీద చదువుకుంటున్నారు. వాళ్ళకు సర్టిఫికేట్ లేక కాలేజీ యాజమాన్యం దగ్గర పోతే మేము ఏం చేయలేము, మాకు డబ్బులు రాలేదు కాబట్టి మీరు సర్టిఫికేట్లు డబ్బులు కట్టి తీసుకుపోమని యావరేజ్గా రోజు చూస్తున్నాం. ప్రతి కాలేజీలో 100 మంది 1000 మంది విద్యార్థులు ఇవాళ నిరుద్యోగులుగా తిరుగుతా ఉన్నారు. అంటే జాబులు వచ్చి కూడా సర్టిఫికేట్ లేక, బయట వీసాలు వచ్చి కూడా సర్టిఫికేట్ లేక ఏం లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలని 2 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ ప్రవేశపెడితే విద్యార్థులకు 8,000 కోట్లు ఇవ్వలేకపోతున్నాడు. అంటే ఎంత అసమర్థత ముఖ్యమంత్రి ఇలా స్పష్టంగా కనపడుతున్నది. విద్యార్థుల యొక్క భవిష్యత్తులు నాశనం అవుతున్నాయి. కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ప్రభుత్వమే ఫీజు కడతారని చెప్పి చదివిపిస్తే ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతున్నది. ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు ఇక్కడ హస్తినాపూర్ డివిజన్ లో బీజేపీ నేతృత్వంలో విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని చెప్పి 48 అవర్స్ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు మద్దతు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గ్యారంటీల అమలు విషయంలో అలాగే బీసీ రిజర్వేషన్ విధానంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మందా సంజీవ్ రెడ్డి బోడుప్పల్ బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ ఆయన మాట్లాడారు. బీసీలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయగల ఒక్క పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని మందా సంజీవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మహిళా సోదరులకి ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు వృద్ధులకు మరి బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. కేసీఆర్ గారు 2,000 ఇస్తా ఉండే, ఎస్ మేము 4,000 ఇస్తామని చెప్పి ఆ రోజు రేపు వచ్చే నుంచి మీకు 4,000 వస్తాయి అని చెప్పి మరి అట్లా ఈ రోజు ప్రతి ఒక్క బీడీ కార్మికుడికి ప్రతి ఒక్క
వృద్ధులకు మరి 44,000 రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉందనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. అంతేకాదు దివ్యాంగులకు మరి మనం ఇచ్చే పింఛన్ కంటే డబుల్ ఇస్తామని చెప్పి 6,000 రూపాయలు ఇస్తాను. మరి 22 మాసాలకు 44,000 రూపాయలు ఈ గ్రామంలో కానీ ఈ ప్రాంతంలో కానీ తెలంగాణలో ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 44,000 రూపాయలు బాకీ ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మానవ విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడానికి విద్యా సంస్థలు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య పి బాలకృష్ణారెడ్డి కోరారు. విద్యార్థులు చదువుతో పాటు పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోటీ ప్రపంచంలో రాణించాలన్నారు. తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ సమవర్తనోత్సవ్ పేరిట స్నాతకోత్సవం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. రవీంద్ర భారతిలో జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో ఆచార్య బాలకృష్ణారెడ్డితో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ కామర్స్ విభాగం డీన్ ఆచార్య డాక్టర్ కె కృష్ణ చైతన్య, తపస్య విద్యా సంస్థల డైరెక్టర్ ఓగూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రులైన విద్యార్థులకు పట్టాలను అందించారు ఆచార్య బాలకృష్ణారెడ్డి. టెక్నాలజీని అనుసంధానం చేయకుండా మన విద్యా వ్యవస్థ ఉందనుకోండి, అది నిరుపయోగం. కాబట్టి నిరంతరం ఎప్పుడు నేను చెప్తుంటాను, ఈరోజు మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే ఏంటంటే అప్డేట్ ఆర్ అవుట్డేట్. ఇవాళ మనం అప్డేట్ కాలేదనుకోండి, మనం అవుట్డేట్ అవుతాం. అది ఏ ఫీల్డ్లో అయినా కావచ్చు. మేము ఒక టీచర్స్గా మేము కూడా అప్డేట్ కావాలి, స్టూడెంట్స్ వాళ్ళు అప్డేట్ కావాలా, ఇన్స్టిట్యూషన్స్ అప్డేట్ కావాలి, ఇండస్ట్రీస్ అప్డేట్ కావాలి, కంట్రీ అప్డేట్ కావాలి, ప్రపంచం అంతా. సో ఈరోజు అందువరకు అప్డేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక వర్డ్ కూడా చెప్తుంటాను, పర్ఫార్మ్ ఆర్ పెరిష్. మీరందరూ చూస్తుంటారు, ఇవాళ మనం పర్ఫార్మ్ చేయకపోతే మనకు మనుగడ లేదు. కాబట్టి ఇలాంటివి చాలా అవసరము. లాస్ట్ ఇయర్స్ నుంచి కూడా ఐఏఎస్ వంటి కోర్సులు తెలంగాణ గ్రూప్ 1కి, బ్యాంక్ పిఓస్కి, అదేవిధంగా ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం వల్ల స్టూడెంట్కి టైం వేస్ట్ కాకుండా ఒకటే ప్లేస్లో 3 years కంప్లీట్ అయ్యే లోపల కార్పొరేట్ జాబ్కి రెడీగా ఉంటాడు, లేదా గవర్నమెంట్ జాబ్కి రెడీగా ఉంటాడు. మా కరికులం యొక్క ప్రత్యేకత. అట్లనే స్టూడెంట్స్కి క్యాంపస్ లైఫ్లో క్లబ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు దాంట్లో ఆ ప్యాషన్ని డెవలప్ చేసుకొని రేపు సోషల్ లైఫ్ను కూడా బాగా ఎంజాయ్ చేయడానికి మా కరికులం. తారామతిపేట్ గ్రామం నుండి మూసీలోకి వెళ్లే కాలువ ద్వారా గ్రామంలోకి 12 ఫీట్ల పొడవు 120 కేజీల బరువైన పెద్ద ముసలి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఈరోజు ఉదయం గ్రామస్తుల సహాయంతో ముసలిని బంధించిన ఫారెస్ట్ అధికారులు పట్టుకున్న ముసలిని జూ పార్క్కి తీసుకెళ్లడం జరిగింది. పొద్దున్నే నాకు 5 గంటలకు సమాచారం వచ్చింది. 4 గంటల నుండి మా రేంజ్ ఆఫీసర్ గారికి ఇక్కడ క్రొకడైల్ ఉన్నట్టుగా స్థానిక సర్పంచ్ మరియు ప్రజల ద్వారా సమాచారం వచ్చింది. మా వెహికల్ టీమ్ ఇంకొక గంటన్నర ఇక్కడ చేరుకున్నాము. వచ్చిన తర్వాత చాలా స్మూత్ గా వల వేసి దాన్ని ఎవరికి ఇబ్బంది జరగకుండా, ఎవరికి చిన్నపాటి గీత కూడా పడకుండా చాలా జంతువుని క్షేమంగా ఇక్కడున్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చాలా స్మూత్ గా ఆపరేషన్ కంప్లీట్ చేశాము. ఇది దగ్గర 10 నుండి 12 ఫీట్ల ఉందండి. మంచి వయసులో ఉన్నటువంటి మొసలి దగ్గర 120 నుంచి 130 కిలోల వరకు ఉంటుంది. లోకల్ పోలీస్ నుంచి కాల్ రావడం జరిగింది. ఇక్కడ తారామతిపేట విలేజ్ లో ఒక క్రొకడైల్ ఉంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూడగా నిజంగానే ఒక పెద్ద క్రొకడైల్ మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 దగ్గర స్ట్రక్ అయి ఉన్నది అనమాట. దాన్ని ఇప్పుడు సేవ్ చేసి జూకి తీసుకెళ్తున్నాం. రేంజ్ స్టాఫ్ 6 జూన్ అండ్ యాంటీ పోచింగ్ వాళ్ళు ఒక 6, లోకల్ ప్రజలతో చేశారు. లోకల్ పోలీస్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే రాత్రి మేము రావడానికి ఒక అర్ధ గంట ముందు నుంచి కూడా వాళ్ళు దాన్ని సేవ్ చేస్తూ దాని జోలికి ఎవరు పోకుండా చూస్తూ కాపలా కాస్తూ ఉన్నారు. సమాచారం అందించిన ఊరు యువకులు వీళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.